అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: మామిడి తోటల్లో స్థిరమైన దిగుబడులకు కల్తార్ వాడకం సూచనలు, క్యాబేజీ సాగులో అధిక దిగుబడికి మెలకువలు, అక్వేరియం చేపల రకాలు పెంపకంలో మెలకువలు. శీతాకాలంలో మంచి దిగుబడినిచ్చే కూరగాయ పంటలు క్యాబేజీ, కాలీఫ్లవర్లు. ఏడాదంతా వీటిని మార్కెట్ గిరాకీని అనుసరించి సాగు చేసిన శీతాకాలపు చల్లని వాతావరణం వీటి సాగుకు ఎంతో అనుకూలంగా ఉంటుంది. వీటిలో క్యాబేజీ నుంచి ఎకరాకు 20 టన్నుల వరకు రైతులు అధిక దిగుబడులు సాధించగలిగారు. సాగు చేసే రకాన్ని బట్టి ఆగస్టు 2వ పక్షం నుంచి నవంబర్ చివరి వరకు క్యాబేజీని నాటుకోవచ్చు. రకాన్ని బట్టి 70 నుంచి 120 రోజుల్లో పంట అందివస్తుంది. అయితే క్యాబేజీకి పురుగు సమస్య ఎక్కువ. డైమండ్ బ్లాక్ మాత్ అనే పురుగుతో పాటు నల్లకుళ్ళు తెగులు ఎక్కువగా ఆశిస్తూ ఉంటుంది. వీటి నివారణకు ఒక్క రసాయన మందులపైనే ఆధారపడకుండా సమగ్ర సస్యరక్షణ చర్యలను సాగు ఆరంభం నుంచి ఆచరణలో పెట్టాలి. మరి గట్టిగా ఉండే నాణ్యమైన క్యాబేజీ గడ్డల కోసం సాగులో ఎలాంటి మెలకువలు పాటించాలో రాజన్ నగర్లోని శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం కూరగాయల పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త మరియు అధిపతి డాక్టర్ డి అనిత నుంచి తెలుసుకుందాం. క్యాబేజీ పంట ముఖ్యంగా మనకి రబీ సీజన్లో అంటే అక్టోబర్ నవంబర్ మాసం ఈ శీతాకాలంలో మనకి తెలంగాణ ప్రాంతంలో మంచిగా దిగుబడిని ఇస్తుంది. ఒకవేళ నల్ల నేల అయితే కొంచెం ఇసుక శాతం ఉండి నల్ల నేలలు లేదా గుల్లగా ఉన్న నేలలు, ఎర్ర నేలలు ఇవన్నీ కూడా క్యాబేజీ పంటకు అనుకూలంగా ఉంటాయి. ఇకపోతే ఉదజన సూచిక విషయానికి వస్తే 5.5 నుంచి 6.5 వరకు ఇది తట్టుకుంటుంది. విత్తన మోతాదు మనకి సూటి రకాలైతేనేమో ఒక 300 గ్రాముల విత్తనము మన ఎకరా పొలానికి సరిపోతుంది. అదే హైబ్రిడ్ రకాలు అంటే సంకరజాతి రకాలు అయితేనేమో ఒక 150 గ్రాముల వరకు పట్టొచ్చు. స్వల్పకాలిక రకాలు ఉంటాయి, అంటే దాదాపు ఒక 60 నుంచి 80 రోజుల్లో పండించే రకాలు. తర్వాత మధ్యస్థ రకాలు అంటే 80 నుంచి 90 రోజుల వరకు మనం పండించుకోవచ్చు. ఇక దీర్ఘకాలిక రకాలు అయితేనేమో 100 నుంచి 120 రోజుల వరకు పడుతుంది. స్వల్పకాలిక రకంలో అర్లీ డ్రమ్ హెడ్ అనే రకము, ఇక మధ్యస్థ రకంలో అయితే పూసా డ్రమ్ హెడ్ అనేది, ఇక దీర్ఘకాలిక అయితే లేట్ డ్రమ్ హెడ్ అనేది ఈ రకాలు మామూలుగా లభిస్తూ ఉంటాయి. ఇకపోతే మన ప్రాంతంలో తెలంగాణలో ఎక్కువగా మనకి ఇందు అనే హైబ్రిడ్ని తెలంగాణ ప్రాంతంలో రంగారెడ్డి మరియు మిగతా జిల్లాల్లో ఎక్కువగా పండిస్తూ ఉంటారు. అయితే మనకి మహికో కానీ ఇండో అమెరికన్ కానీ నార్త్ సీడ్స్ వారి రకాలు ఎన్నో రకాలు మనకు మార్కెట్లో లభిస్తున్నాయి. అవి అన్నీ కూడా మంచి దిగుబడినిచ్చే అవకాశం ఉంది. ఎత్తైన నారుమడి వేసుకోవాలి. 4 మీటర్ల పొడవు, 1 మీటర్ వెడల్పు, తర్వాత 15 సెంటీమీటర్ల ఎత్తుగల నారుమడిని తయారు చేసుకొని నీరు నిలవకుండా ఉన్నట్టయితే మంచి నారుమడి వస్తుంది. అయితే మామూలుగా మార్కెట్లో లభించే క్యాబేజీ విత్తనం అంతా కూడా మనకి సీడ్ ట్రీట్మెంట్ అయి వస్తుంది. ఇకపోతే ఈ క్యాబేజీలో మనకి నల్ల కుళ్ళు, తర్వాత ఈ డాంపింగ్ ఆఫ్ అంటే నారుకుళ్ళు ఎక్కువగా వస్తాయి. కాబట్టి మనము నారుమడిలో ట్రైకోడర్మా విరిడి వేసుకోవడము, లేదా ఒక 10 రోజుల తర్వాత ఈ మ్యాంకోజెబ్
2.5 గ్రాములు లీటర్ నీటికి లేదా కార్బండిజిమ్ అనేది 1 గ్రాము లీటర్ నీటికి కలిపి మనం పిచికారీ చేసుకున్నట్టయితే మనకి ఆరోగ్యవంతమైన నారుని మనము పెంచుకోవచ్చు. ఈ మధ్య కాలంలో ఈ ప్రోట్రేల ద్వారా కూడా మనము ఈ నారుమడిని తయారు చేసుకొని ప్రధాన పొలంలో నాటుకోవచ్చు. ఈ ప్రోట్రేల ద్వారా మనకి విత్తనం ఎక్కువగా వేస్ట్ అవ్వదు. ఈ నారు పెరిగిన తర్వాత 25 రోజుల్లో మనకి నారు తయారవుతుంది. మనకి ప్రధాన పొలంలో ముఖ్యంగా మనకి స్వల్పకాలిక రకం అంటే షార్ట్ డ్యూరేషన్ వెరైటీస్ అయితే మనకి 45 x 45 సెంటీమీటర్ల చొప్పున వేసుకోవాలి. ఒకవేళ దీర్ఘకాలిక రకాలైతే 60 x 45 సెంటీమీటర్ల చొప్పున వేసుకున్నట్టయితే మనకి మంచి దిగుబడి వస్తుంది. ప్రధాన పొలాన్ని మనము ఒక 10 రోజుల ముందే మంచిగా లోతుగా దుక్కి చేసుకోవాలి. తర్వాత పశువుల ఎరువు అనేది దాదాపు 8 నుంచి 10 టన్నుల వరకు వేసుకోవచ్చు. మట్టి నమూనా పరీక్షలు చేసిన తర్వాత ఆ లోపాలని చూసుకొని ఎరువులను వాడుకుంటే మంచిది. ఇకపోతే ఈ మధ్యకాలంలో అందరూ కూడా ఈ డ్రిప్ పద్ధతి, ఫర్టిగేషన్ ట్యాంక్ ఇవన్నీ పెట్టుకుంటున్నారు కాబట్టి మామూలుగా అయితే ఒక ఎకరానికి ఒక 24 కిలోల నత్రజని 3 దఫాల్లో వేసుకోవాలి. తర్వాత భాస్వరము, పొటాషియం ఒక 32 కిలోలు ఎకరానికి చొప్పున వేసుకున్నట్టయితే మంచి దిగుబడి వస్తుంది. ఈ క్యాబేజ్లో మనకి డైమండ్ రెక్కల పురుగు అనేది నారుమడిలో కూడా ఉంటుంది, ప్రధాన పొలంలో కూడా చాలా ఎక్కువగా ఆశిస్తుంది. అయితే ఈ క్యాబేజీ పంటను వేసుకున్నప్పుడు మనం కొన్ని సమగ్ర సస్యరక్షణ చర్యలను పాటించినట్టయితే ఈ పురుగును కానీ కొన్ని రకాల తెగుళ్లను కూడా మనం నివారించుకోవచ్చు. అయితే పంట మనము ప్రధాన పొలంలో వేసుకున్న ముందే 2 వరుసలు ఆవ పంటను వేసుకున్నట్టయితే మనకి ఈ శత్రు పురుగులు అనేవి పోయి మిత్ర పురుగులు ఎక్కువగా వచ్చి మన క్యాబేజీ పంటను ఆశించే పురుగులను తినేస్తాయి. తద్వారా మనకి క్యాబేజీ పంటను సంరక్షించుకోవచ్చు. ఇకపోతే అక్కడక్కడ ఈ పంగకర్రలు పెట్టుకోవడము, ఈ మార్కెట్లో ఈ లింగాకర్షక బుట్టలు అనేవి దొరుకుతాయి. వాటిని ఎకరాకి ఒక 5 నుంచి 6 చొప్పున మనం అమర్చుకున్నట్టయితే ఈ తల్లి రెక్కల పురుగులన్నీ కూడా దాంట్లోకి వచ్చి పడి చనిపోతాయి. ఇక దీని ఉధృతి కానీ ఎక్కువగా ఉన్నట్టయితే నివారణకి మనకి స్పైనోసైడ్ 0.3 మిల్లీలీటర్లు లీటర్ నీటికి లేదా క్లోరాంట్రనిప్రోల్ అనేది 0.2 మిల్లీలీటర్లు లీటర్ నీటికి లేదా నోవాల్యూరాన్ అనేది 1.5 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి మనము వాడినట్టయితే ఈ డైమండ్ రెక్కల పురుగుని మనము నివారించుకోవచ్చు. సేంద్రియ పద్ధతిలో కూడా వ్యవసాయం చేస్తున్నారు. వాళ్ళు కెమికల్స్ యూజ్ చేయకూడదు అన్నప్పుడు బ్యాసిల్లస్ థ్యూరింజెన్సిస్ బీటీ ద్రావణము లభిస్తుంది. దాని 2 నుంచి 5 మిల్లీలీటర్లు లీటర్ నీటికి చొప్పున వాడుకున్నట్టయితే ఈ డైమండ్ రెక్కల పురుగుని మనం నివారించుకోవచ్చు. చలి ఉధృతి ఎక్కువ ఉన్నప్పుడు ఆకుల అడుగు భాగాన ఈ పేనుబంక అనే పురుగు బాగా విస్తరిస్తుంది. అయితే వీటి నివారణకి మనకి ఫిప్రోనిల్ 2 మిల్లీలీటర్లు లీటర్ నీటికి లేదా ఇమిడాక్లోప్రిడ్ అనేది 0.3 మిల్లీలీటర్లు నీటికి కలిపి పిచికారీ చేసుకుంటే ఈ అఫిడ్స్ అంటే పేనుబంకను కూడా నివారించుకోవచ్చు. పురుగు మందు కొట్టిన తర్వాత 5 నుంచి 7 రోజుల వరకు ఒక గ్యాప్ ఇచ్చి తర్వాత పువ్వుని కోయటం వలన మనకి కొంచెం ఈ రెసిడ్యూస్ అంటే మనము ఒక పురుగు మందు కొట్టిన తర్వాత పురుగు మందు యొక్క అవశేషాలు అందులో మిగిలిపోతాయి. అయితే కొంచెం ఈ గ్యాప్ ఇచ్చి కోయటం వలన ఒక 5 నుంచి 7 రోజుల వరకు గ్యాప్ ఇచ్చినట్టయితే ఆ పురుగు మందు అవశేషాలు తక్కువయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇక ఈ విధంగా మనకి సరి అయిన యాజమాన్య పద్ధతులను పాటించి నీటిని కూడా ఒకవేళ బరువైన నెలలైతే ఒక 10 రోజుల వ్యవధిలో ఒకసారి ఇవ్వటము, ఒకవేళ తేలిక నెలలైతే వారం రోజులకు ఒకసారి నీటిని ఇవ్వడము, ఇలా చేసుకున్నట్టయి ఈ సస్యరక్షణ పద్ధతులను పాటించినట్టయితే మంచి దిగుబడి వస్తుంది. ఎకరాకి దాదాపు ఒక 14 నుంచి 16 టన్నుల దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది. ఇంటి మొక్కల పెంపకంతో పాటు చాలామందికి ఎక్వేరియం చేపల పెంపకం ఒక ఇష్టమైన వ్యాపకంగా ఉంటుంది. మెలమెల రంగుల్లో ఉండే ఆ చేపలు నీటిలో హుషారుగా కదలాడుతుంటే చూసేవారికి ఎంతో ఆహ్లాదంగా, మనసంతా ప్రశాంతంగా ఉంటుంది. ఎక్వేరియం గాజు తొట్టెల్లో చేపలు పెంచాలనుకుంటే వాటిపై కాసింత అవగాహన ఉండాలి.
కలపకూడని చేప రకాలను అవగాహన లేకుండా కలిపి వేశామంటే ఒక చేప మరో చేపకు ఆహారమైపోతుంది. ఒక్కోసారి నీటి గుణగణాలు మారిపోయి ప్రాణవాయువు అందక కూడా చనిపోతూ ఉంటాయి. సముద్రపు నీటిలో పెరిగే చేపలు, మంచినీటిలో పెరిగే చేపలు వేరువేరుగా ఉంటాయి. అంతేకాదు, గ్రుడ్లు పెట్టే చేపలు కొన్నుంటే పిల్లల్ని పెట్టే చేపలు కొన్నుంటాయి. ఎక్వేరియంలో సాధారణంగా పెంచుకునే చేప రకాలు, నిర్వహణలో మెలకువల గురించి శ్రీ వెంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయం నెల్లూరు జిల్లా ముత్తుకూరు మత్స్య కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ ఆనంద్ ప్రసాద్ నుంచి తెలుసుకుందాం. అక్వేరియం అనేది ఒకప్పుడు పెద్ద ధనికుల ఫ్యామిలీలు మాత్రమే ఇంట్లో అరేంజ్ చేసుకోగలిగిన కెపాసిటీ ఉండేది. కానీ ప్రజెంట్ ఇప్పటి పరిస్థితుల్లో సాధారణ వాళ్ళు కూడా అక్వేరియంని ఇంట్లో పెట్టుకోగలిగిన స్థాయికి వచ్చారు. అంటే దాని ఖర్చు తక్కువ అయిపోయిందనమాట. ఖర్చు అక్వేరియం మెయింటైన్ చేయడం అనే దానికి ఖర్చు తగ్గిందనమాట. దానివల్ల అక్వేరియం ఎవరికైనా పెట్టుకోగలిగిన కెపాసిటీ చేకూరింది. అక్వేరియం అనేది గాజు తొట్టిలో పెట్టుకొని కొన్ని నీళ్ళు పోసుకొని అందులో కొన్ని చేపలు, మనకు రకరకాల చేపలు ఉన్నాయి. మంచినీటి చేపలు ఉన్నాయి, సముద్రం చేపలు ఉన్నాయి. వీటిల్లో సముద్రం చేపలను మెయింటైన్ చేయాలంటే కొంచెం కష్టము. ఎందుకంటే ఫిజికో కెమికల్ పారామీటర్స్ అంటే భౌతిక రసాయన కారకాలు, అవి ఏమాత్రం తేడా వచ్చినా కూడా సముద్రం చేపలు చచ్చిపోయే అవకాశం ఉంటుంది. అదే మంచినీటి చేపలు అయితే మనకు కొంచెం రఫ్గా ఉంటాయి కాబట్టి ఆ ఫిజికో కెమికల్ పారామీటర్స్ కొంచెం చేంజ్ అయినా కూడా ఇబ్బంది లేకుండా బ్రతుకుతుంటాయి. కనిపించేది ఏంజల్ ఫిష్. ఆ ఏంజల్ ఫిష్ అనేది రెక్కల పొడవుగా ఉండి ఒక బార్బుల్ లాంటిది, తీగ లాంటిది వచ్చేస్తుంటాయి. పైనుంచి కింద వరకు బ్యాండ్స్ కూడా ఉంటాయి. అది చాలా వెడల్పుగా పలచగా ఉంటుంది చేప. ఈ చేపల్లో మేల్ ఫిమేల్ని, మగ ఆడ చేపల్ని కనుక్కోవడం కష్టమవుతుంది. గోల్డ్ ఫిష్ హ్యాండ్ స్ట్రిప్పింగ్ అంటారు దీన్ని ఆస్కార్ ఫిష్ అంటారు. ఇది అక్వేరియంలో చాలా పెక్యులర్గా ఉంటుంది. మగ చేపని ఆడ చేపని పెక్యులర్గా కనుక్కోవడం కష్టమవుతుంది. రెండు ఒకే విధంగా ఉంటాయి. అది ఫైటింగ్ ఫిష్ అంటారు, సియామిస్ ఫైటింగ్ ఫిష్ అంటారు. ఇది మగ చేప చాలా అందంగా ఉంటుంది. ఆడచేప అంత అందంగా లేకపోయినా మగ చేపకు డిమాండ్ ఎక్కువ ఉంటుంది మామూలుగా మార్కెట్లో కూడా. ఈ మగ చేప అనేది ఒంటరి జీవితాన్ని ఇష్టపడుతుంది. ఎప్పుడు న్యాచురల్ సహజ వాతావరణంలో అయితే ఈ మగ చేప ఏ ఇతర చేపలను కూడా తన కంటే పెద్ద చేపలు వచ్చినా కూడా చంపేస్తుంది అనమాట. అంత కోపిష్ట ఆ చేప. అది కూడా ఒక్కొక్కసారి సహజ వాతావరణంలో మగది రెస్పాండ్ అయ్యి ఆడది రెస్పాండ్ కాకుండా చంపేస్తుంది. ఈ చేప గౌరామి అంటారు. ఈ గౌరామీలు కొంచెం బార్బిల్స్ అనేవి పొడవుగా ఉంటాయి. రెండు మగ చేపకైనా ఆడ చేపకైనా పొడవుగా ఉంటాయి. కింద నుంచి ఒక వెంట్రుకలాగా వచ్చేసి ఉంటుంది గడ్డం కింద. ఇది మోలీ చేప అంటారు. వివి ప్యారస్ ఫిష్. ఇది పిల్లల్ని కనే చేప. ఈ పిల్లల్ని కనే చేపలు ప్రెగ్నెంట్ అయిన తర్వాత వాటిని ప్రత్యేకమైన ట్యాంకులలో పెడతారు. ఎందుకంటే మిగతా చేపలలో పెడితే ఆ చేపలు ఏవైనా ఈ పిల్లల్ని తినే అవకాశం ఉంటుంది కాబట్టి అటువంటి అవకాశం లేకుండా వీటిని ప్రత్యేకమైన ట్యాంకులలో పెట్టి వాటికి సపరేట్గా ఆహారం ఇస్తుంటారు. అప్పుడు వీటికి ఎక్కువగా లైవ్ ఫీడ్ అనేది ఇస్తే ఇవి దాదాపు నెల రోజులకు ఒకసారి పిల్లల్ని పెడుతుంటాయి. ఈ పిల్లలు తల్లి గర్భం నుంచి బయటకు వచ్చిన తర్వాత కింద పడే ముందుగానే అవి స్విమ్మింగ్ చేసి ఈదడం మొదలు పెడతాయి నీళ్ళల్లో. ఒక్కొక్క చేప వచ్చేసి 20 నుంచి 500 వరకు చేపల పిల్లల్ని పెట్టే అవకాశం ఉంటుంది. దీనిని క్లౌన్ చేప లేదా సీ అనిమోన్ చేప అంటారు. ఇది సీ అనిమోన్ అనే జంతువుతోటి సహజీవనం చేస్తుంది. ప్రతి ఇంట్లోనూ గోల్డ్ ఫిష్ ఉంటుంది. ఫైటింగ్ ఫిష్ అనేది కొంతమంది మాత్రమే పెంచుకుంటారు. ఎందుకంటే అది చాలా యాంగ్రీ చేప, పక్క చేపలను కూడా బతకలేదు. అందుకని అటువంటి చేపని ఒక ట్యాంక్లో ప్రత్యేకంగా పెంచుకుంటారు. తర్వాత వాటర్ క్వాలిటీ పారామీటర్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. వాటర్ క్వాలిటీ ఫ్రెష్ వాటర్కి సముద్రం నీళ్ళకి చాలా తేడా ఉంటుంది. ఎందుకంటే సముద్రపు నీటిలో కానీ లవణాలన్నీ కలిగి ఉంటాయి కాబట్టి దాంట్లో హైపర్ ఆస్మాటిక్ కండిషన్ ఉంటుంది. అదే మంచినీటి చెరువులో అయితే చేపల శరీరమే హైపర్ ఆస్మాటిక్గా ఉంటుంది వాతావరణంతో పోల్చినప్పుడు. మంచినీళ్ళలో ఉండడానికి రఫ్గా ఉండడానికి కారణం ఏంటంటే మంచినీటి చేపల్లో ఫిజికో కెమికల్ పారామీటర్స్ అంత డ్రాస్టిక్గా చేంజ్ అవ్వవు. కానీ సముద్రపు నీటిల్లో సెలినిటీ తగ్గిన, pH తగ్గిన, పెరిగిన, ఆల్కలినిటీ పెరిగిన, తగ్గిన ఇటువంటిప్పుడు అవి చాలా సెన్సిటివ్గా ఉంటాయి కాబట్టి తొందరగా చనిపోయే అవకాశం ఉంటుంది. సముద్రపు నీటిని మెయింటైన్ చేసుకోవాలంటే సముద్రం దగ్గరగా ఉండే, లేదంటే సముద్రపు నీళ్ళు ఆర్టిఫిషియల్గా తయారు చేసుకోగలిగితే మనకు ఇబ్బంది ఉండదు.
తర్వాత వీటికి అక్వేరియం కావాల్సిన పరికరాలు ఏంటంటే ఏరేటర్స్ ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే మనం వేసే స్టాకింగ్ డెన్సిటీని బట్టి ఏరేటర్స్ వేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ తక్కువ చేపలు వేసుకున్నప్పుడు ఏరేషన్ అవసరం లేదు, కానీ ఎక్కువ చేపలు ఉంటే ఖచ్చితంగా ఏరేషన్ ఫిల్టర్స్ ఖచ్చితంగా ఉండాలి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిల్టర్స్ ఏరేటర్స్ ఉంటాయి, కానీ వాటిల్లో మనకు అనువుగా ఉండేదాన్ని తెచ్చి మనం అక్కడ పెట్టుకుంటే, అక్వేరియంలో పెట్టుకుంటే ఆ ఏరేటర్స్ ద్వారా ఆక్సిజన్ లెవెల్స్ ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి. దాన్ని బట్టి మనకు చేపలు ఆరోగ్యంగా ఉంటాయి. తర్వాత ఎక్కువ స్టాకింగ్ డెన్సిటీ వేసినప్పుడు వాటికి మేతలు, వాటర్ ఎక్స్చేంజ్ కూడా ఖచ్చితంగా చేసుకోవాల్సి ఉంటుంది. వాటర్ ఎక్స్చేంజ్ చేసుకోవాల్సి ఉన్నప్పుడు 100% వాటర్ ఎక్స్చేంజ్ చేసినా కూడా అవి చేపలు కొత్త వాటర్కి అడ్జస్ట్ కాలేక చనిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి 20 to 30% వాటర్ ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. లేదా ఎక్కువ అడుగు కానీ ఎక్కువగా పాడైపోతే 50% వరకు ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. మిగతా 50% అట్లే పెట్టడం వల్ల ఆ వాటర్ క్వాలిటీ పారామీటర్స్కి, కొత్తగా వచ్చిన వాటర్ పారామీటర్స్కి కొద్దిగా అడ్జస్ట్ అవ్వగలిగిన కెపాసిటీ ఉంటుంది. బాటంలో గాజు తొట్టి అట్లే కంప్లీట్గా వదిలేసేయకూడదు. ఎందుకంటే కొన్ని పెబుల్స్ అంటే కొన్ని గులకరాళ్ళు కానీ వేసామంటే, గులకరాళ్ళు ఇసుక లాంటివి వేసామంటే అవి వేసే ఎక్స్క్రీటా వాటి పెంట వచ్చేసి బాటంలో ఇమిడిపోతుంది. అవి ఇటు అటు తిరిగినప్పుడు డిస్టర్బ్ కాకుండా ఉంటుంది. ఆ ఫిల్టర్స్ వలన దాంట్లో ఎక్స్క్రీటాలో ఉండే అమ్మోనియా మొత్తం ఆ ఫిల్టర్స్లో నైట్రేట్గా కన్వర్ట్ చేసే బ్యాక్టీరియా ఉంటుంది. ఆ బ్యాక్టీరియా వలన నైట్రోసోమోనాస్ నైట్రోబ్యాక్టర్ అనే బ్యాక్టీరియాలు ఆ అమ్మోనియాని నైట్రేట్గా మార్చేస్తుంది. అది టాక్సిక్ లెవెల్స్ని తగ్గించేస్తుంది. తర్వాత ఫీడ్ వచ్చేసి మనము ఆర్టిఫిషియల్ ఫీడ్ ఉంటుంది, తర్వాత న్యాచురల్ ఫీడ్ ఉంటుంది. న్యాచురల్ ఫీడ్ అంటే మనకు ఎర్త్వర్మ్స్, అదే వానపాములు, ఇటువంటి చాపుడు వానపాములు ఉంటాయి, కట్ చేసి వానపాములు, అటువంటివి ఇవ్వచ్చు. లేదంటే ఇటువంటి మేత కూడా మనం ఇవ్వచ్చు. ఈ మేత కూడా ఇస్తే వాటిల్లో కరెక్ట్గా పిగ్మెంటేషన్ అనేది కరెక్ట్గా ఫామ్ అవుతుంది. ఆ పిగ్మెంటేషన్ ఫామ్ అయితే అక్వేరియం చేపల్లో చూడడానికి చాలా అట్రాక్టివ్గా ఉంటాయి. మామిడి తోటలు ఒక ఏడాది కాస్తే మరో ఏడాది కాపునివ్వవు. వాతావరణ పరిస్థితులు, సాగు చేస్తున్న రకం, మనం అందిస్తున్న ఎరువులు, చేపడుతున్న యాజమాన్యం, ఇలా అనేక పరిస్థితులపై ఆధారపడి తోటలు కాపునివ్వడం, ఒక్కోసారి అసలు కాపునివ్వకపోవడం చూస్తూ ఉంటాం. ఇలాంటి అస్తవ్యస్త పరిస్థితిని సవరించి తోటలు సవ్యంగా కాపు కాసేలా చేయాలంటే ఒక రకమైన హార్మోన్ను వాడతారు. దీన్నే కల్తార్ అంటారు. అయితే కల్తార్ వాడకం రెండు వైపులా పదునున్న కత్తి లాంటిది. ఇది వాడినప్పుడు తోటల్లో ఎండు పుల్ల వచ్చి చెట్లు క్షీణించే ప్రమాదము ఉంటుంది. కాబట్టి కల్తార్ను వాడాల్సి వస్తే సరైన అవగాహనతో వాడటం, ఇది వాడినప్పుడు చెట్లకు సరైన విధంగా ఎరువుల యాజమాన్యం చేపట్టడం తప్పనిసరి. మామిడి తోటల్లో కల్తార్ను ఎప్పుడు వాడాలి, ఎలా వాడాలి అనే విషయాలపై అవగాహన కల్పిస్తున్నారు సంగారెడ్డి ఫల పరిశోధన స్థానం సీనియర్ శాస్త్రవేత్త మరియు అధిపతి డాక్టర్ సుచిత్ర. ఇప్పుడు మామిడిలో ఎక్కువగా చాలామంది రైతాంగం ఎదుర్కొనే సమస్య ఏంటంటే నికరంగా కాపు రాకపోవడం. అంటే ప్రతి ఏటా కొన్ని రకాలు నిలకడగా కాపు రాకపోవడం. ఉదాహరణకు చూసినట్లయితే బంగన్పల్లి, దశేరి, హిమాయత్, కేసరి, సో ఇలాంటి కమర్షియల్ వాణిజ్య రకాలు చూసినట్లయితే ఒక సంవత్సరం బాగా కాపు కాసి ఇంకో సంవత్సరం కాపు సరిగ్గా రాకపోవడం. ఇంకా ఇతర సమస్యలు ఏంటంటే 10 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాలు లేకపోతే 20 సంవత్సరాలు దాటిన ముదురు తోటలు ఏవైతే ఉన్నాయో అవి సరిగ్గా కాపు రాకపోవడం, ఏళ్ల తరబడి కాపు రాకపోవడం. సో ఇలాంటి సమస్యలు మన మామిడి రైతాంగం ఎదుర్కొంటున్నారు. కృత్రిమ హార్మోన్ ద్వారా ఈ యొక్క సమస్యని మనం చాలా వరకు తగ్గించుకోవచ్చు. సో ఏటా నికరంగా కాపు రావడానికి ఈ యొక్క హార్మోన్ అనేది తోడ్పడుతుంది. సో దీన్నే మనం ప్యాక్లోబిట్రజాల్ అంటాము. సో దీన్ని కల్తార్ అనే పేరుతో వాణిజ్యపరంగా దీన్ని మార్కెట్లో మనకు దొరుకుతుంది. అయితే దీని మీద పరిశోధన మనం 1980లో సంగారెడ్డి ఫల పరిశోధన స్థానంలో మొట్టమొదటిసారిగా మామిడి పైన దశైరి అనే రకం పైన దీన్ని ఉపయోగించి చాలా సత్ఫలితాలు సాధించారు. అయితే ఈ యొక్క కల్తార్ను ఉపయోగించడం సంగారెడ్డిలోనే మొదటిసారి అంతర్జాతీయంగా చూసినట్లయితే. సో ఇక్కడి నుంచే ఈ యొక్క సాంకేతిక, ఈ యొక్క టెక్నాలజీ ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలకు వ్యాప్తించింది. ఈ యొక్క కల్తార్ని మనం చూసినట్లయితే ఇదొక కృత్రిమ హార్మోను.
ఈ యొక్క హార్మోన్ ఎలా పనిచేస్తుంది అంటే, సో మొక్కలో పెరుగుదలకి సంబంధించిన హార్మోన్లు ఉంటాయి. ఆ పెరుగుదలకు సంబంధించిన హార్మోన్లలో ఒకటి జిబ్బర్లిన్. అది సహజంగా దొరికే హార్మోన్ మొక్కల్లో. అయితే ఈ యొక్క హార్మోన్ ఉన్నప్పుడు సో మొక్కలు కొత్త ఆకులు వస్తుంది. అయితే ఈ ఆకుల పెరుగుదలను నియంత్రించే దానిపైన ప్రభావం చూపించే గుణం ఉన్నది ఈ యొక్క కల్తారికి. అంటే ఈ యొక్క కృత్రిమ హార్మోన్కి సహజమైన హార్మోన్ల పైన ప్రభావం చూపి దాని యొక్క ప్రభావాన్ని తగ్గించి ఈ యొక్క కృత్రిమ హార్మోన్ మనం ఏదైతే వాడుతున్నామో సో ఆ ప్రభావము వలన సో మొక్కల్లో ఆకు పెరుగుదల తగ్గించి పూతను ప్రేరేపించడం, తొందరగా రప్పించడం, సో ఇలాంటి పనులు అనేది ఈ యొక్క కల్తార్ అనే హార్మోన్ చేస్తుంది. అయితే దీనికి ఒక సిస్టమిక్ యాక్షన్ అనేది ఉంది. అంటే సో మొక్క దాన్ని పీల్చుకునే స్వభావం ఉంది కాబట్టి ఎప్పుడు వేయాలని చూసుకున్నట్లయితే ఈ యొక్క ఆకులు, మామిడిలో ఆకులు ఎప్పుడైతే కొత్తగా ఆకులు వస్తున్నాయో అంటే సంవత్సరానికి 2 సార్లు ఒక్కొక్కసారి రావడం అనేది జరుగుతుంది. ఆ కొత్త ఆకులు వచ్చినప్పుడు ఈ యొక్క మందుని మనం చెట్టుకి ఉపయోగించాల్సిన అవసరం ఉంటుంది. మనకి పూత రావడం కంటే ముందు ఒక 200 రోజుల కంటే ముందు మనం వాడినట్లయితే, ముఖ్యంగా ఆగస్టులో సెప్టెంబర్ మొదటి వారం వరకు కూడా మనము సెప్టెంబర్ 15 వరకు కూడా దీన్ని వాడుకోవచ్చు. అది ఎంత మోతాదులో వేయాలి, ఎక్కడ వేయాలని చూసినట్లయితే మొదల నుంచి మనము 2 మీటర్ల దూరంలో 4 వైపులా గుంతలు అనేది చేసుకోవాలి. కనీసం 1 అడుగు గుంత అనేది చేసుకొని ఇక మందును ఉపయోగించాల్సిన అవసరం ఉంటుంది. ఎంత మోతాదులో వాడాలని చూసినట్లయితే సో మొక్క యొక్క వ్యాసం అంటే మనం మామూలుగా ప్రూనింగ్ చేసిన తర్వాత వ్యాసం అనేది మనం కొలుచుకోవాలి. మొక్క వ్యాసం అంటే దానిపైన కెనోపీ అంటాం కదా, ఆ కెనోపీ ఎంత దూరం ఉంటుందో, మొక్క యొక్క గొడుగు భాగం ఎంత దూరం ఉంటుందో దాని వ్యాసాన్ని మనం చూసి ఆ వ్యాసానికి ఒక్కొక్క మీటర్ వ్యాసానికి మనం 3 మిల్లీలీటర్లు అనేది ఉపయోగించాల్సిన అవసరం ఉంటుంది. ఉదాహరణకి 9 మీటర్ల వ్యాసం కలిగిన మామిడి చెట్లకి సో 9 × 3 అంటే 27 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి కలిపి ఆ 1 లీటర్ నీటిని 4 వైపులా 4 గుంతలు చేసి అందులో పోసినట్లయితే ఈ యొక్క మొక్క వేర్ల ద్వారా పీల్చుకోవడం, ఆ వేర్ల ద్వారా పీల్చుకున్న యొక్క మందుని ఆకుల పెరుగుదలను తగ్గించడం, పూత రావడానికి తోడ్పడుతుంది. ఒక 120 రోజుల నుంచి తర్వాత 150 రోజుల మనకి తప్పకుండా పూత అనేది అధికంగా రావడం అనేది జరుగుతుంది. అంటే మొక్క ఆకుల్ని తగ్గించడం వలన చెట్టు బాగా లోపల కూడా సూర్యరశ్మి అలాగే గాలి ప్రసరణ అనేది పెంపొందిస్తుంది. సో దీనివల్ల కాయ నాణ్యత పెరుగుతుంది, అధిక దిగుబడి అనేది కూడా మనకి ఎక్కువగా కనిపిస్తుంది. అయితే ఈ యొక్క మందుని వాడేటప్పుడు కొన్ని జాగ్రత్తలు అనేది తీసుకోవాలి. సో ముఖ్యంగా ఈ యొక్క మందుని వాడేటప్పుడు భూమి లోపల తేమ ఉండాలి. వాడిన తర్వాత కూడా మనకు తేమ ఉండేటట్లుగా చూసుకోవాలి. సో అంతేకాకుండా ఈ యొక్క మందు వాడినప్పుడు తప్పకుండా ఎరువులు అనేది 1.5% ఎక్కువగా ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. దీన్ని రెగ్యులర్గా మనం ఎప్పుడెప్పుడు వేసుకుంటామో ఆ టైంలోనే, ఆ సమయంలోనే అంటే జూలై ఆఖరి వారంలో, సో అలాగే పూత బఠానీ సైజు ఉన్నప్పుడు ఇంకొక డోస్ అనేది మనం 2 భాగాలుగా మనం వేసుకోవాలి. కల్తార్ మందును వాడినప్పుడు కూడా 2 భాగాలుగా మనం చేసుకొని 1.5 రెట్లుగా ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ముఖ్యంగా యూరియాని సేంద్రియ రూపంలో ఇచ్చినప్పుడు కూడా సో దీనికి డబుల్ డోస్ అంటే మనం మామూలుగా 50 కేజీల సేంద్రియ ఎరువులు వేసినప్పుడు దానికి మనం 1.5 ఎక్కువగా వేసుకున్నట్లయితే సో 60 నుంచి 70 కేజీల వరకు వేసుకున్నట్లయితే ఈ యొక్క కల్తార్ మందు వల్ల ఎటువంటి దుష్ప్రభావము ఉండదు. సో కల్తార్ మందును ఎక్కువగా అధికంగా అంటే వాడాల్సిన డోస్ కంటే కూడా ఎక్కువగా వాడినట్లయితే దానివల్ల ఎటువంటి దుష్ప్రభావాలు కనిపిస్తాయంటే సో మొక్కలో ఎండు పూలలు రావడం, ఆకులు కుంచుకుపోవడం, పూత దగ్గరగా రావడము, కాయలు చిన్నగా రావడము, సో ఇలాంటివి అనేది దుష్ప్రభావాలు కనిపిస్తుంది. కాబట్టి రైతాంగం ఈ యొక్క దుష్ప్రభావాలను గమనించుకొని సో అలా జాగ్రత్తగా సో వాడుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ యొక్క నేలలో దీని యొక్క అవశేషాలు అనేది మనకి ఎక్కువగా కనిపిస్తుంది. సో వాడాల్సిన డోస్ కంటే కూడా ఎక్కువగా వాడకూడదు. అయితే ఎక్కువగా వాడినప్పుడు సో దీనివల్ల దుష్ప్రభావాలు ఉంటాయి. కాబట్టి 1 సంవత్సరం తప్పించి ఇంకో సంవత్సరం ఈ యొక్క కల్తార్ మందుని వాడుకున్నట్లయితే తప్పకుండా నికరంగా పూత రావడం, కాత రావడం అనేది కనిపిస్తుంది. సో ఈ కల్తార్ మందు జాగ్రత్తగా వాడుకొని చాలా ఎక్కువగా దిగుబడి సంపాదించుకోవాలని రైతాంగాన్ని కోరుతున్నాం. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నంబర్లో ఉదయం 10 నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు.
ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/annadata ETV లింక్ ద్వారా వీక్షించవచ్చు.